హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రొయ్యలతో ఇంకొక రెసిపీ చూసేద్దాం. అదే పచ్చి రొయ్యలు బీరకాయ కూర. నా ఛానల్లో రొయ్యలతో ఎన్ని విధాలుగా వండుకోవచ్చో అన్ని విధాలు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, నేను చెప్పే ప్రతి రెసిపీ కూడా ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ప్రెషర్ కుక్కర్ హీట్ అయిన తర్వాత దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిర్చి అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకుని వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే మీరు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోండి. రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను లింక్. ఆల్రెడీ నేను ఒకసారి వీడియో చేశాను. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ లింక్ ఓపెన్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూడండి. రొయ్యలు 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో కాస్త పసుపు అలానే తగినంత ఉప్పు వేసి మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. దాని ద్వారా మీకు రొయ్యలు బాగా సాఫ్ట్గా అవుతాయి, అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మగ్గించుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మీకు రొయ్యలు ఫాస్ట్గా మగ్గుతూ ఉంటాయి. ఒక 5 to 10 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మీరు లిడ్ ఓపెన్ చేసేసరికి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి కనిపిస్తుంది కదండి. సో ఇదే టైంలో మీరు పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయని దీంట్లో వేసేసి బాగా కలుపుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మీరు దీంట్లోనే తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి. కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఒక 1/2 కప్ మాత్రమే వాటర్ వేయండి. ఎందుకంటే బీరకాయల్లో మీకు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువైపోతాయి ఈ కూరకి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈసారి లిడ్ క్లోజ్ చేసుకునేటప్పుడు బెల్ట్ పెట్టి క్లోజ్ చేసుకుని విజిల్ పెట్టండి. విజిల్ కూడా ఒక 3 విజిల్స్ అయితే ఈ బీరకాయలు రొయ్యలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే పక్కన పెట్టేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మీరు విజిల్ అంతా తీసేసి మళ్ళీ మీరు ఈ కూరను మొత్తం దగ్గరికి ఉడికించుకోవాలి. చూడండి, నాకు విజిల్ అంతా అయిపోయిన తర్వాత కూర అంతా ఇలా వచ్చిందనమాట. కన్సిస్టెన్సీ ఇంకా వాటరీగా ఉంది కాబట్టి ఇదే టైంలో మీరు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొత్తిమీర నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. అవి బాగా మగ్గుతాయి అన్నమాట. ఇదే టైంలో మీరు యాడ్ చేస్తే మీరు వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. బాగా దగ్గరగా అయిపోవాలి ఎగురు కూరకి. మీకు అలా అయితేనే రొయ్యలు బీరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈసారి రొయ్యలు తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా బీరకాయ కూడా తెచ్చుకుని ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yummy, yummy, super yummy.